ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు దుండగులు. సాయి ప్రకాష్ అనే యువకుడిని పాత కక్షతోనే హత్య చేయించారు కానిస్టేబుల్ శ్రీనివాస్. తన పిన్నితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సాయి ప్రకాష్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులు శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. దీంతో కక్ష పెంచుకున్న శ్రీనివాస్ సాయి ప్రకాష్ ను ఈ నెల 15న కిడ్నాప్ చేయించి సఫారీ గ్యాంగ్ తో దారుణంగా హత్య చేయించాడు. సాయి ప్రకాష్ ను హుస్నాబాద్ వద్ద హత్య చేసి ఓ బావిలో పడవేసిన దుండగులు నిందితుడు కానిస్టేబుల్ శ్రీనివాస్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు దుండగులు. సాయి ప్రకాష్ అనే యువకుడిని పాత కక్షతోనే హత్య చేయించాడు కానిస్టేబుల్ శ్రీనివాస్. తన పిన్నితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సాయి ప్రకాష్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులు శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. దీంతో కక్ష పెంచుకున్న శ్రీనివాస్ సాయి ప్రకాష్ ను ఈ నెల 15న కిడ్నాప్ చేయించి సఫారీ గ్యాంగ్ తో దారుణంగా హత్య చేయించాడు. సాయి ప్రకాష్ ను హుస్నాబాద్ వద్ద హత్య చేసి ఓ బావిలో పడవేసిన దుండగులు నిందితుడు కానిస్టేబుల్ శ్రీనివాస్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక ములుగు జిల్లాలో వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన సాయి ప్రకాష్ అనే యువకుడు ఇతను సెప్టెంబర్ సంవత్సరం నిర్వహిస్తుంటాడు. ఎంతో పలుకుబడి మనిషి, ప్రజల్లో చాలా మంచి పేరున్న వ్యక్తి. ప్రజా సమస్యల కోసం, ప్రజల అవసరాలు, పేదవారి కోసం రక్తదానాలు అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. అలాంటి వ్యక్తిని మన 15వ తారీఖు హనుమకొండ 17 వచ్చిన వ్యక్తిని కానిస్టేబుల్ శ్రీనివాస్ అనే వ్యక్తి పాత కక్షలతో తనని కిడ్నాప్ చేయించాడు. కిడ్నాప్ చేయించడంతో మిస్సింగ్ కేసు ఆయన నమోదు చేశారు పలువురు. హనుమకొండ పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారణలో ఉండగా నేను సీసీ కెమెరాలన్నీ పరిశీలించగా ఒక ఆటో ద్వారా సాయి ప్రకాష్ యొక్క కారును వెంబడించి తనని కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసి హుస్నాబాద్ సమీపంలోని ఒక బావిలో వచ్చే తనని చంపి అక్కడ ఆ మృతదేహాన్ని బావిలో వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ యొక్క హత్యకు కారకుడైన కానిస్టేబుల్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే పోలీసులకు పూర్తి క్లారిటీ వచ్చింది. కొంత సఫారీ గ్యాంగ్ కి తను కక్షకు ఏదైతే ఈ కానిస్టేబుల్ అక్కడ వెంకటాపూర్ లో పనిచేస్తున్నప్పుడు సాయి ప్రకాష్ యొక్క పిన్నితో తన అక్రమ సంబంధం కలిగి ఉండటంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో తనని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది మనసులో పెట్టుకొని కక్షగా తనని హత్య చేయాలనే ప్రణాళిక రచించి హత్య చేసినట్లుగా అయితే కానిస్టేబుల్ వస్తున్నాడు. ఈ హత్యలో భాగస్వామ్యం ఉన్న ఈ సాయి ప్రకాష్ యొక్క పిన్నిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ పిన్ని అతని అంతకుడికి అన్ని విధాలుగా ఇతని యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒక మంచి వ్యక్తిని కోల్పోయారని అయితే వెంకటాపురం ప్రజలైతే మొత్తము శోక సముద్రంలో మునిగిపోయారు. ఎంతో మంది ప్రజలకి రక్త సాయం చేయడం కానీ, అంతేకాకుండా వృద్ధులకు, వికలాంగులకు, అలాగే కరోనా సమయంలో కూడా మంచి సీతకతో ఉంటూ ప్రజలకు విద్యా అవసరాలు అందించే విషయంలో మంచి యువకుడు, మంచి పేరున్న యువకుడు ముఖ్యంగా మొత్తం విషాద ఛాయలైతే అలుముతున్నాయి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.